నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. మనకు ప్రతిరోజు సులభంగా దొరికే రోడ్లు, బిల్డింగ్స్, కరెంట్, నీరు ఇవి ఎవరి వల్ల వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? మే 1 మనకు సెలవు రోజు అని మాత్రమే తెలుసు. కానీ ఈ రోజుకు వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఈ వీడియో చూసిన తర్వాత మే డే అంటే మీకు ఒక కొత్త అర్థం వస్తుంది. ఇక్కడ మనం రియల్ స్టోరీస్, సొసైటీకి సంబంధించిన టాపిక్స్ మరియు ఇన్స్పైరింగ్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మే డే అంటే ఇంటర్నేషనల్ వర్కర్స్ డే. 1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు రోజుకు 8 గంటల పని మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. ఆ రోజుల్లో వారు 12 గంటల నుండి 16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దానికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ఆందోళనలు జరిగాయి. అప్పుడు జరిగిన హై మార్కెట్ అఫైర్ అనే సంఘటన ప్రపంచాన్ని కదిలించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే 1ని కార్మికుల హక్కుల కోసం గుర్తుగా జరుపుకుంటారు. ఇప్పుడున్న సౌకర్యాలు, 8 గంటల పని, సెలవులు, సేఫ్టీ రూల్స్ ఇవన్నీ వాళ్ళ పోరాట ఫలితం. మన చుట్టూ చూసిన కూలీలు, డ్రైవర్స్, క్లీనర్స్, డెలివరీ బాయ్స్ అందరూ మన లైఫ్లో ముఖ్యమైన భాగం. వాళ్ళు లేకుండా మన రోజు కూడా సజావుగా సాగదు. ఒక్కసారి ఆలోచించండి. ఎండలో, వర్షంలో పగలు రాత్రి కష్టపడే వాళ్ళు మనకి కంఫర్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం గమనిస్తున్నామా? మన దగ్గర వాళ్ళకి ఇవ్వగలిగేది ఏది లేకపోయినా ఒక గౌరవం, ఒక ధన్యవాదం చాలా విలువైనవి. ప్రతి పని చిన్నది కాదు, ప్రతి కార్మికుడు గొప్పవాడే. మన సమాజం ముందుకు వెళ్ళాలంటే మనమందరం వాళ్ళను గౌరవించాలి. నేను కూడా ఒక వర్కింగ్ ఉమెన్గా కష్టం అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి, కానీ మనకంటే ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ నా సెల్యూట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. మీ లైఫ్లో మీరు గౌరవించే ఒక కార్మికుడు ఎవరో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.